ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ వాయిదా పడింది. విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు రాసిన లేఖలో తెలిపారు. విచారణకు కొంత సమయం ఇవ్వాలన్న కేసీఆర్ అభ్యర్థనను అటు సిట్ అంగీకరించింది. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ రాసిన లేఖకు సిట్ రిప్లై ఇచ్చింది. ఫామ్ హౌస్ లో విచారించాలన్న విజ్ఞప్తిపై న్యాయ సలహా తీసుకోబోతున్న సిట్ అనంతరం తదుపరి విచారణ తేదీ, విచారణ చేసే ప్రాంతాన్ని పేర్కొంటూ మరోసారి నోటీసులు జారీ చేయబోతోంది. తదుపరి విచారణ తేదీని ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. సిఆర్పిసి నిబంధనల ప్రకారం కేసీఆర్ వయసు రీత్యా ఆయన కోరుకున్న చోటే విచారణ చేస్తామని సిట్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో సిట్ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ఇవాళ విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని సిట్ బృందాన్ని కోరారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించిన గడువు ముగుస్తుండటంతో ఎన్నికల తర్వాత విచారించాలని తెలిపారు. అటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ ను ఇవాళే చివరి తేదీ కావడంతో స్క్రూటినీ చేయాల్సి ఉన్నందువల్ల విచారణకు రాలేనని తెలిపారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తారని కేసీఆర్ వెల్లడించారు. ఇక మరోవైపు తనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే విచారించుకోవచ్చని కేసీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేనన్న కేసీఆర్ అభ్యర్థనను అటు సిట్ కూడా అంగీకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం కేసీఆర్ కు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేసీఆర్ లేవనెత్తిన పలు అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకోబోతుంది. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం తదుపరి తేదీ, విచారణ చేసే ప్రాంతాన్ని పేర్కొంటూ సిట్ మరోసారి నోటీసులు జారీ చేయబోతోంది. ఇవాళ తదుపరి విచారణ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ నోటీసులు ఇవ్వడంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ లీగల్ టీం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లింది. సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్ తో చర్చించారు. ఈ భేటీలో ఇటీవల సిట్ సమర్పించిన నివేదికపై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా సమాచారం. ఇక ఈ నివేదికను ఎలా ఎదుర్కోవాలి, పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లో వాస్తవాలు ఎలా తీసుకెళ్లాలి అన్న విషయాలపై సమాలోచన జరిగినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్లను విచారించినటువంటి సిట్ అధికారులు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తర్వాత 1-2 రోజుల్లో జాగృతి అధ్యక్షురాలైన కవితకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను ఒక్కొక్కరిని దాదాపు 7-8 గంటలకు పైగా విచారించారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను కూడా ఎంతసేపు విచారించబోతున్నారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే కేసీఆర్ కు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విచారణకు హాజరైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లు ఈ కేసులో ఏమీ లేదని అంటున్నారు. ప్రశ్నిస్తున్న తమను కావాలని ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో వేధిస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు.